ప్రోడక్టే కదా రేవంత్ రెడ్డి గారు అనేది ఈయన భావన. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు కూడా అల్లు అర్జున్ గారి భార్య మాకు బంధువు, ఆయన కూడా ఇక్కడ జరిగిన సంఘటనలో కొంత పొరపాటు ఉంది. మీరు అది కాదు సార్, విషయం వదిలేసి పక్క వెళ్ళిపోతారేంటి? ఇక్కడ చిరంజీవి గారు నమస్కారం పెడితే ఆయన ఎందుకు నమస్కారం చేయలేదని నేను ప్రశ్న, దాన్ని చెప్పండి. చిరంజీవి గారు నమస్కారం పెట్టి ఆయన నమస్కారం పెట్టకూడదు ఏంటండి? విజువల్ కనిపిస్తోంది కదా కళ్ళ ముందు, చూడండి సార్, విజువల్ కనిపిస్తోంది చూడండి సార్. నమస్కారం పెట్టకపోవడం అంటూ ఏముండదు, వాళ్ళ మంచి మిత్రులు మాట్లాడుకున్నారు. సరే సరే సరేలేండి. ఇంకా మీరు జస్టిఫై చేసుకోవడానికి తంటాలు పడతారు. నేను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయట్లేదు, కానీ టికెట్ రేట్ విషయం చెప్పండి. 1000, 2000, 3000 మెగా ఇది గేమ్ చేంజర్కి ఎంత పెట్టబోతున్నారు? అదే ఇండస్ట్రీ నుంచి స్టార్ గా ఎదుగు నాయకుడిగా వచ్చినటువంటి సందర్భం కాబట్టి ఆయన ఖచ్చితంగా సమస్యలు చక్కదిద్దుతారు. ఆ విధంగానే రేపు డేట్స్ కానీ చక్కగా ఉంటాయి తప్ప జరిగినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఆ విధంగా వాళ్ళకి మద్దతు ఇస్తారు ఖచ్చితంగా. రైట్ అండి. పూడి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. తిరుపతిరావు గారు, సో ఏంటంటే ఇది కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక అంశమే కాదు, చాలా పార్శ్వాలు ఆయన స్పృశించారు నిన్న. అలాగే నాగబాబు గారికి మంత్రి పదవి విషయంలో కూడా మాట్లాడారు. ముందర ఎమ్మెల్సీ అయిన తర్వాత చూద్దాం అంటే మళ్ళీ ఏమైనా కొంత గ్యాప్ తీసుకుంటారా? మీకేమనిపిస్తుంది? మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. మీరు కూటమిలో ఉన్నారు సార్, మీరు మ్యూట్లో ఉండకూడదు. అంటే స్టాటిస్టిక్ మ్యూట్ కొంత ఉంటుంది కదా. చెప్పండి నాగబాబు గారి మంత్రి పదవి విషయంలో. అది దానికి వెళ్లే ముందు ఒకసారి ఇప్పుడు మా సోదరులు, మా తెలుగుదేశం సోదరులు సత్యనారాయణ గారికి అడిగిన దానికి, సార్ అక్కడ మీరు ఆ విజువల్స్ చూస్తే మీరు ప్రశ్నించినటువంటి భావం అక్కడ వ్యక్తీకరించలా రేవంత్ రెడ్డి చిరంజీవిని చూసినటువంటి తన్మయంలో ఫోటోకి ఫోన్ ఇచ్చాడు. మీరు గమనించండి. నేను ఇది ఇవాళ చెప్పడం కాదు, ఇప్పుడు చూడటం కాదు, అప్పటి నుండి అదే చెప్తున్నా. అంటే చిరంజీవి గారితో ఫోటో చూడండి, కావాలంటే గమనించండి స్క్రీన్ మీద. ఆయన చిరంజీవి గారితో ఉన్నాను, నాకు ఫోటో కావాలన్న ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు రేవంత్ రెడ్డి తప్పిస్తే ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి, ఇక్కడ చిరంజీవి వచ్చాడు, ఇది ప్రతి నమస్కారం ఇదేమీ లేదు సార్. అక్కడ దాన్ని పెద్దగా మనం తీసుకోవాల్సిన మరి ఓకే ఒక నిమిషం సత్యనారాయణ గారు, తిరుపతిరావు గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఆ రోజు? ఆయన కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపించారు. భార్యాభర్తలు ఇద్దరు కూర్చోబెట్టి సరదాగా ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా చూసి పంపించారు. ఏ రకంగా ఆయన అవమానించాడు నాకు అర్థం కాలేదు, చెప్పండి. కాదు ఇక్కడ వాసుదేవ్ గారు, నేను కంపేర్ చేయడానికి తీసుకోలేదు. అది ఇప్పుడు సంస్కారం అనేది మీ దగ్గర ఉన్న సంస్కారం నా దగ్గర రావాల్సిన పని లేదు సార్. అది మన వ్యక్తిగతమైనటువంటిది. అది ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పింది నిజమైనట్టయితే అది ఇప్పుడు అక్కడ వెళ్ళేది చిరంజీవి అండి. అవునన్నా కాదన్నా ఆయన ముఖ్యమంత్రి అవ్వలేకపోవచ్చు, లేదా ఉప ముఖ్యమంత్రి అవ్వలేవచ్చు, కేబినెట్ మంత్రి కూడా అవ్వలేకపోవచ్చు. కేవలం సహాయ మంత్రిగానే ఉంచింది ఆ కాంగ్రెస్ పార్టీ కూడా. పార్టీని కబ్జా చేసిన తర్వాత కలుపుకున్న తర్వాత కూడా మీరు మొదట అన్నదే కరెక్ట్, కబ్జా చేసిన తర్వాత. నేనేమంటానంటే ఇప్పుడు చిరంజీవి గారు ఎవరికి అందనటువంటి ఇవాళ నిజంగా అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ అనేది ఒకటి మరి కొట్టుకుంటుందంటే నేను పేరుగా మాట్లాడతాను కాసేపు, రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. చిరంజీవి కొడుకు రామ్ చరణ్, లేకపోతే అల్లు అర్జున్ చిరంజీవి మేనల్లుడు, వాళ్ళిద్దరు కొట్టు తెచ్చేది మనమే. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న వీళ్ళు ఎప్పుడైనా సరే నిజంగా నేను చెప్పగలను, చిరంజీవి గారు చెప్పినట్టుగా చిరంజీవి గారు ఎన్టీ రామారావు స్థాయిని అందుకోలేరు, లేదా చిరంజీవి స్థాయిని వీళ్ళు అందుకోలేరు అనేది ఒక భావం ఉంది సగటు తెలుగు ప్రేక్షకుడు, తెలుగు సినిమాలు చూసే వాళ్ళలో భావన అది. దాన్ని మనం అదేం చేయొచ్చు. అయిపోతే రాజకీయ అంటే మీరు ప్రశ్నించినటువంటిది ఇప్పుడు కొన్ని టెక్నికల్ అడ్జస్ట్మెంట్లు ఆధారంగా జరిగినటువంటిది సార్. ఎందుకంటే కృష్ణయ్య గారు రాజీనామా చేసిన తర్వాత సీనియర్ స్పోర్ట్స్ పర్సన్ గా నేను కూడా మళ్ళీ అదే వ్యక్తి నా పార్టీ తరఫున వెళ్ళి రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేస్తారని నేను ఊహించలేదు. ఇట్ ఇస్ టెక్నికల్ అడ్జస్ట్మెంట్ అది. ఆ నేపథ్యంలోనే నాగకృష్ణానికి
అంటే ఇక్కడ నాగబాబు గారు అసంతృప్తికి గురవుతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ లెటర్ హెడ్ మీద రిలీజ్ చేశారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అసంతృప్తి గురవుతారని చెప్పేసి రిలీజ్ చేశారని నేనైతే భావించట్లేదు, మేమైతే అనుకోవట్లే. మా ఉద్దేశం ఏంటంటే జన సైనికుల్లో ఒక బలమైనటువంటి కోరిక ఉంది, నాగబాబు గారిని ఒక స్థితిలో చూడాలి అన్నటువంటి. నో డౌట్ అంటారు, అందులో ఎవరు ఇదేమీ లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే ఆలోచించారో నాగబాబు గారు కూడా ఒక స్థాయిలో చూడాలన్నటువంటి జన సైనికుల కోరిక. మా చెల్లెలు పార్వతి గారితో పాటు. కాబట్టి ఈ నేపథ్యంలో అది ఎస్టాబ్లిష్ చేయకపోతే అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొంత అసంతృప్తులు ఉంటాయని చెప్పేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారని నేను అనుకుంటాను. టెక్నికల్ గా అనేసంటే ఇవాళ చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి. ఇప్పుడు మా జిల్లాలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి కూడా పర్టికులర్ గా ఇంకా చెప్తాను, మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి వాళ్ళ మినిస్ట్రీ ఇవ్వాలని ఒక పెద్ద డిమాండ్ ఉంది. దాని నేపథ్యంలో చాలా చరిత్ర నడిచింది ఈ 7 నెలల్లోన. సో ఇప్పుడు ఇలాంటివి రాష్ట్రంలో ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారే 2-3 మంత్రులకి వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, మీ పరిస్థితి బాగలేదు అని చెప్పేసి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ షఫ్లింగ్ జరగాల. ఇది ఒక రోజులో జరిగిపోయేది కాదు, మరి 6-7 నెలల్లోనే జరిగినట్టయితే మా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అనే కంపెనీ వాళ్ళు రెడీ అయిపోతారు అనమాట. కూటమి విఫలం అయిపోయింది. డిఎస్సి ఏమైంది సార్ మెగా డిఎస్సి ఏమైంది? డిసెంబర్ లో ఇస్తామన్నారు, ఎందుకు పోస్ట్ పోన్ అయింది? ఇస్తారా ఎవరా? అయ్యా వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. నవరత్నాలకు కూడా అక్కడ ఓటేది వరకు పోసేలేదు, పండించలేదు సార్, అవన్నీ వేరే చర్చ. మీరు చెప్పిందే సార్, డిసెంబర్ లో మీరు సైన్ చేసిందే, మీరు మీ కూటమి ప్రభుత్వం మొట్టమొదటి సైన్ చేసింది డిసెంబర్ లో మెగా డిఎస్సి ఇస్తామన్నారు. మీరు సైన్ చేసిందే, మీరు సైన్ చేసిన విషయాన్ని మీరు ఎందుకు పోస్ట్ పోన్ చేశారు? దానికి వివరణ ఒక నిమిషం సత్యనారాయణ గారు, తిరుపతిరావు గారు మాడతారు. ఓకే, తిరుపతిరావు గారు మాడతారు. సార్ మాకు ఒక చినిగిపోయిన జంగిడి వచ్చిన తర్వాత ముందు ఆ జంగిడికి కుట్లేసుకొని అతుకులేసుకొని దాన్ని అతికిన తర్వాత ఆ జంగిడిలో ఇంకేం పేర్చి చూపించాలా ప్రజలకన్నా చూడాలి సార్. మాకు వచ్చిందే ఒక చినిగిపోయినటువంటి జంగిడి వచ్చింది మా చేతికి, కూటమి ప్రభుత్వ చేతికి. కాబట్టి ఇవన్నీ కొంత టైం పడితే మీకు అడ్రస్ చేయకపోయినా ప్రజలకు 19లో మీరేమైనా మాకు కొత్త టాన్ ఇచ్చారా? 19లో మీరేమైనా మాకు కొత్త టాన్ ఇచ్చారా? 19లో మీరు ఇచ్చింది ఇంతకంటే జంగిడి ఇచ్చారు. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినటువంటి 4 గంటలకి రాష్ట్రాన్ని అంతా బాగు చేయించారా? 5 సంవత్సరాల తర్వాత కదా ఊడ్చి చేసిన తర్వాత మళ్ళీ మేము రావాల్సి వచ్చింది. 5 సంవత్సరాలు ఊడ్చి పెట్టుకున్న తర్వాత కదా మాకు ఇచ్చారు అధికారం మళ్ళీ. మోడీ గారు అన్నది ఒక క్లిప్పింగ్ ఏంటి సార్ ఆయనకు అర్థం? రైట్, ఓకే.